నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. మేయర్ కావటి మనోహర్ నాయుడు అధ్యక్షతన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. నగరపాలక సంస్థ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారిందని 6 డివిజన్ టీడీపీ కార్పొరేటర్ పోతురాజు సమత అడిగిన ప్రశ్నపై కౌన్సిల్ సమావేశం గందరగోళంగా మారింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ క్లీన్ చేసే మిషన్ ఇంతవరకెందుకు కొనలేదని తెలిపారు. అదేవిధంగా కార్పొరేషన్ పరిధిలో మురుగు కాల్వలో సెల్ట్ ఎందుకు తీయటం లేదని మండిపడ్డారు. దానికి బాధ్యులు ఎవరో చెప్పాలని అన్నారు. ఈ సమయంలో వైసీపీ కార్పొరేటర్లు మాట్లాడుతూ తమకు సమాచారం ఇవ్వకుండా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆక్షేపించారు. దీనికి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ స్పందిస్తూ మీ ప్రాక్టీస్ వల్లనే అధికారులు అలా తయారయ్యారని ఎద్దేవా చేశారు. అలాగే వెహికల్ షెడ్ విషయంలో మేయర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. 160 వెహికల్స్ లో 80 వాహనాలు మూలన పడ్డాయని అసహనం వ్యక్తం చేశారు. మేయర్ ఇంతవరకు వెహికల్ షెడ్ ని పరిశీలించలేదని మండిపడ్డారు. వాడు అక్కడికి వచ్చి ఉండి 20 సంవత్సరాలు వ్యాపారం చేసిన తర్వాత మనం ఒక కండిషన్ కోసం అతన్ని తీసి మళ్ళీ ఇంకోటి అక్కడే లొకేట్ చేయాలంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. సో నేను అనేది ఏంటంటే మీరు టర్మ్స్ అండ్ కండిషన్ మ్యాచ్ అయ్యి ఎవడైతే రెంట్ పే చేయగలుగుతున్నాడో వాడి దగ్గర మనకి ఇబ్బంది లేనప్పుడు ఒకసారి వెకేట్ చేయించినట్టు వాడిని అక్కడే పెట్టి వెకేట్ చేసినట్టు అర్థం మళ్ళీ రీటెండర్ పిలిపించినట్టు ఏదైనా ప్రాసెస్ ఉంటే చూడండి అంటున్నారు. అంటే ఓపెన్ గా మనం డిస్కస్ చేయలేము అన్ని విషయాలు, కానీ ఇట్లా మనం ఎక్కడో ఒక చోట మానవత్వంతో వాళ్ళ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. 1 కాదు 2 కాదు, దాదాపు 1000 షాపులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక ఇబ్బంది ఉంది. వాళ్ళు ఉన్న పరంగా రూల్ ఉందని చెప్పి ఆఫీసర్స్ హెల్ప్లెస్, వాళ్ళు రూల్ దాటి పని చేయలేరు, వాళ్ళు వెకేట్ చేయరు. ఈ రెండింటి మధ్యలో రెంట్స్ ఆగిపోయినాయి. ఎన్ని కాంప్లెక్స్లు ఆగి ఉన్నాయి? వాళ్ళు ఎందుకు కట్టట్లేదు? ప్రత్యేకంగా కట్టాలన్నారు కానీ కట్టించుకోవట్లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో గోరంట్ల వాటర్ ట్యాంకుపై జరిగిన చర్చ రసవత్తరంగా జరిగింది. తాగునీటి అందించే విషయంలో నిర్లక్ష్యం వీడాలని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ధ్వజమెత్తారు. త్రాగునీరు అందించే విషయంలో అధికారులకి తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. రా వాటర్ వచ్చినా ఫిల్టర్ లేకపోతే ఉపయోగం లేదని తెలిపారు. రూరల్ గ్రామాలకి తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 46 డివిజన్ కార్పొరేటర్ బాలాజీ మాట్లాడుతూ తాగునీరు అందించే విషయంలో కార్పొరేషన్ వలన కాకపోతే తిరిగి పంచాయతీకి వెళ్తామని స్పష్టం చేశారు. గోరంట్ల ప్రాజెక్టు చాలా ముఖ్యమైనదని దీన్ని త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నీటి రిజర్వాయర్ల విషయంలో నిర్లక్ష్యం జరుగుతుందని ఆరోపించారు. తక్షణమే వాటర్ మేనేజ్మెంట్ బాడీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆటో నగరికి తాగునీరు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. విలీన గ్రామాలతో పాటు గుంటూరు నగరంలో తాగునీరు అందటం లేదని అన్నారు. ప్రజలందరికీ కార్పొరేషన్ అధికారులు తాగునీరు అందించాలని అన్నారు. ఎక్కడ ఒత్తిడి తేవాలో అక్కడికి ఒత్తిడి తెస్తాము. మీతో కాదు కదా, మీరు ఎవరితో మాట్లాడు, ఎంత నిధులు ఉన్నాయో చెప్పరు, ఎన్ని పనులు ఆగాయో చెప్పరు. మేమే ప్రతినిధులు వెళ్ళి కమ్మసారి చంద్రశేఖర్ గారు మేము 2 సార్లు పండెక్కి దిగాము. ఆ తర్వాత మేయర్ గారు దృష్టిలో పెట్టారా? దాని మీద సమావేశం ఏర్పాటు చేశారా? మేయర్ గారి సమక్షంలో పిలిపించారా కాంట్రాక్టర్ని? అప్పుడు మా శాసనసభ్యులు పిలిపించారా? 2 నెలలు అయింది మేము వచ్చి. మంచినీళ్ళ విషయంలో ఇంత నిర్లక్ష్యం ఏంటండి? గౌరవ అధ్యక్షులు గారు దీని మీద స్పష్టత ఆయన పిలవండి. శాసనసభ్యుల్ని అందరూ కూడా ఆ సమావేశంలో ఆయన నిలదీయడమా లేకపోతే పని చేయించడమా చేద్దాం, లేదా మాకు బాధ్యత అప్పచెప్పండి. మేము కూడా వెంటబడి ఏదో ఒక రకంగా నిధులు తెప్పించే విషయంలో మేము కూడా శ్రద్ధ చూపుతాము. ఉందని గతంలో కమిషనర్ గారు చెప్పారు. ఎందుకంటే 46 డివిజన్ కార్పొరేటర్ బాలాజీ గారు వెళ్ళినప్పుడు నేను కూడా అప్పుడు వెళ్ళాను. వెళితే ఆయన ఒకటే మాట చెప్పారు, మనకు అక్కడ రావాల్సినటువంటి రా వాటర్ రావడం లేదు. రెండో పాయింట్, అక్కడ 4వది ఫిల్టర్ పాయింట్ చేయాలి. అక్కడ ఫిల్టర్ పాయింట్ చేయకోకుండా మీరు కొండ మీదకి నీళ్ళు ఎలా ఎక్కిస్తారు? ఒకవేళ నీళ్లు ఎక్కిస్తే అవి కనీసం సబ్సెట్ గా నీళ్ళు వస్తుందా అందరికి? ఏది రాకోకుండా మీరు స్పష్టంగా చెప్పండి. మీరు చెప్పినటువంటి దాంట్లో 4వ ఫిల్టర్ పాయింట్ లేదు. మరి 4వ ఫిల్టర్ లేకోకుండా ఇప్పుడు ఆల్రెడీ స్కేర్సిటీ ఉన్నటువంటి వాటర్స్ కి ఇప్పుడు ఎక్కడి నుంచి కొండ మీదకి ఎక్కిస్తారు నీళ్ళు? స్పష్టత ఇవ్వండి సార్. గుంటూరు లోక్సభ సభ్యులు కేంద్ర మంత్రి, పైగా గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి. ఇది గోరంట్ల అంటే అది కొంత గ్రామీణ అభివృద్ధితో కూడా ముడిపడింది. మీరు ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళండి. అది ఎంతైనా కావచ్చు, అది పూర్తి కావాలి. రాష్ట్రంలోని 7 విమానాశ్రయాలని 14కి విస్తరించాలనేది తన లక్ష్యమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాజమహేంద్రవరం, విజయవాడ, కడప విమానాశ్రయాల్లో టెర్మినల్ సామర్థ్యం పెంపు పనులపై సీఎం చంద్రబాబుతో సమీక్ష చేసినట్లు తెలిపారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని సీఎం సూచించారని తెలిపారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అనంతరం రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఏపీలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటుకి భూమిని గుర్తిస్తే తమ శాఖ తరపున సహకారం అందిస్తామని అన్నారు. శ్రీకాకుళం, దగదర్తి, కుప్పం, నాగార్జున సాగర్లో విమానాశ్రయాల ఏర్పాటుకి గుర్తించినట్లు మంత్రి తెలిపారు. సిఆర్ పాటిల్ గారిని కలిసి
పోలవరాన్ని అతి త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచనతో ఆ మీటింగ్ కూడా జరిగింది. అలాగే ఈరోజు ప్రత్యేకంగా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో కూడా ఒక రివ్యూ తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సివిల్ ఏవియేషన్ ఏ రకంగా ముందుకు నడిపించాలి, ఏ అవకాశాలు ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్ని ఏ రకంగా డెవలప్ చేయాలి, అలాగే సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి మిగిలినటువంటి శాఖలో కూడా ఎలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలన్న దాని మీద ప్రత్యేకంగా ఒక రివ్యూ మీటింగ్ కూడా జరిపడం జరిగింది. మరి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వర్యులు మా సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్కి వచ్చి ఆ రివ్యూకి విచ్చేసినందుకు మా మినిస్ట్రీ తరపున మొట్టమొదటిగా మేము ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకనంటే గత 5 సంవత్సరాలుగా అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్లో ఉంది కాబట్టి సివిల్ ఏవియేషన్ తరపున కూడా మరి రాష్ట్ర పునర్నిర్మాణంలో మేము కూడా సహాయ సహకారాలు అందించాలన్న ఆలోచనతో మా వంతుగా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామన్న మాట కూడా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం జరిగింది. మరి ఇందులో ముఖ్యంగా మనం తీసుకుంటే సివిల్ ఏవియేషన్ అంటే ప్రధానంగా మనకు దృష్టికి వచ్చేది ఎయిర్పోర్ట్స్ కూడా ఈరోజు సుమారు 7 ఎయిర్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు సివిల్ ఆపరేషన్స్ అన్నీ కూడా పనిచేస్తున్నాయి. మనకి నార్త్ టు సౌత్ కానీ మనం తీసుకుంటే విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, అలాగే మనకి తిరుపతి, కడప, కర్నూలు ఇవన్నీ కూడా మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ ఇవి. ఇందులో కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఎయిర్పోర్ట్స్లో టెర్మినల్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడానికి ఆల్రెడీ వర్క్స్ జరుగుతున్నాయి. రాజమండ్రి కానివ్వండి, మనకి విజయవాడ కానివ్వండి, అలాగే కడప కానివ్వండి, ఆల్రెడీ టెర్మినల్ బిల్డింగ్స్ జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉందో ఇది ఇమీడియట్గా ఈ యొక్క యాక్టివిటీని పూర్తి చేయాలని కూడా దిశ నిర్దేశం చేయడం జరిగింది. మా వంతు కూడా అది ఖచ్చితంగా త్వరితగతిన పూర్తి చేస్తామని సివిల్ ఏవియేషన్ తరపున కూడా ఆయనకి హామీ ఇచ్చాం. అలాగే మనకున్నటువంటి అదనంగా కొత్త ఎయిర్పోర్ట్స్ను కూడా బిల్డప్ చేయాలి. రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా దగ్గరలోనే ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఒక ఆలోచన కూడా మా దృష్టిలో పెట్టడం జరిగింది. దానికి సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ సహకారం అందిస్తే ఎక్కడికక్కడైతే కొన్ని ఐడెంటిఫైడ్ లొకేషన్స్ ఉన్నాయో అక్కడ భూమి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేయగలిగితే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా ఖచ్చితంగా ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి మా వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని కూడా మేము తెలియజేశాం. అందులో గతంలో కూడా నేను చెప్పాను, అందులో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ మనకి ముఖ్యంగా శ్రీకాకుళంలో, అలాగే మనకి కుప్పం ఒకటి, తర్వాత దగదర్తి ఏదైతే నెల్లూరు ఉందో, అలాగే నాగార్జున సాగర్ ఈ 4 పాయింట్స్ కూడా ముందు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనితో పాటు చంద్రబాబు నాయుడు గారు కొన్ని మిడిల్లో ఉన్న నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి గలంవెత్తారు. తన నియోజకవర్గం పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా మంచినీటి సరఫరా, వీధి దీపాల విషయంలో అధికారుల్ని ఎమ్మెల్యే నిలదీశారు. నగర శివారు ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కల్ని తొలగించాలని కోరారు. రాష్ట్రంలో వివిధ మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రజా సమస్యలు అభివృద్ధిపై చర్చలు జరుగుతూ ఉంటే గుంటూరు కార్పొరేషన్లో మాత్రం పారిశుద్ధ్యం గురించి ప్రస్తావన చేయడం బాధాకరంగా ఉందని వ్యాఖ్యానించారు. కనీసం ఇంటి వద్ద చెత్త కూడా ఎత్తలేని పరిస్థితిలో మున్సిపల్ అధికారులు ఉన్నారని ఆక్షేపించారు. రకాలైన సమస్యల గురించి మాట్లాడుతున్నాము, కానీ ఇంటి ముందు చెత్త ఎత్తే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఈ రోజు కార్పొరేషన్ ఉంది. ఈ రోజు ఒక నెల నుంచి నేను కంప్లీట్ గా కార్పొరేషన్ పరిధిలో తిరుగుతున్నప్పుడు ఇంటి ముందు చెత్త ప్రాపర్ గా ఎత్తే లిఫ్ట్ చేసే పరిస్థితి లేని పరిస్థితిలో ఉంది. దానికి కారణాలు ఏంటి అని అడిగినప్పుడు ఇలాగే వెహికల్స్ లేవని చెప్పడం, మెన్ సరిగ్గా లేరు అని చెప్పడం, రకరకాల కారణాలు చెప్పడం తప్ప దానికి ఒక సరైన సొల్యూషన్ కానీ లేదంటే ఏం చేద్దామని ఒక ప్రణాళిక కానీ ఇంతవరకు రూపొందించింది లేదు. 1 month నుంచి కూడా ఒక చిన్న పలానా చోట ఇన్ని కావాలి అని ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దానికి తీసుకున్న యాక్షన్ ఎటువంటి యాక్షన్ లేదు. కొన్ని డివిజన్స్ లో అయితే కనీసం కాంపాక్ట్ బిన్స్ లేవు, ఆ చెత్త వేయడానికి బిన్ను కూడా లేదు. అండ్ ఓవరాల్ మా వెస్ట్ పరిధిలో అయితే ఏ వార్డులో కూడా ఆ చెత్త కుండి ఏదైతే డస్ట్ బిన్ ఉందో అది సరిగ్గా ప్రాపర్ గా ఉన్నది లేదు. ఆల్రెడీ నేను చాలా మంది అధికారుల్ని పిలిచి దీనికి నీడ్ ఉంది, దీనికి మీరు ఒక రిప్రజెంటేషన్ రెడీ చేయాలి, ఎస్టిమేషన్ రెడీ చేయాలి అని అంటే ఓకే చెప్పారు, కానీ ఇంతవరకు దానికి ఒక ఆన్సర్ లేదు. అలాగే మెన్ గురించి, శానిటేషన్ గురించి రకరకాల సమస్యలు ఉన్నాయి. మేల్ వర్క్ ఫోర్స్ లేదు అని చెప్పి దాన్ని బైపాస్ చేయడం తప్ప దానికి ఒక సరైన నిర్ణయం తీసుకొని అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అయినా వాళ్ళని రిక్రూట్ చేసుకుని సమస్య మీద దృష్టి పెట్టి త్వరితగతిన దాన్ని సాల్వ్ చేసే ఒక విధి విధానం మన కార్పొరేషన్ లేనందుకు నిజంగా బాధ కలుగుతుంది అధ్యక్ష. ఈ రోజు ఎన్నో ప్రధాన సమస్యల మీద ఇతర కార్పొరేషన్లు పోరాడుతుంటే మనం మాత్రం కేవలం చెత్త ఇంటి నుంచి లిఫ్ట్ చేయట్లేదని మాత్రం కౌన్సిల్ లో పెట్టుకుని మాట్లాడుకుంటున్నాం. చాలా దురదృష్టకరం.
దీని మీద మాత్రం ప్రత్యేక శ్రద్ధ మీరు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను మనవి చేస్తున్నాను. ఉద్యోగుల బదిలీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. మొత్తం 12 శాఖల్లో బదిలీలకి ఆమోదం తెలిపింది. ఆగస్టు 19 నుంచి 31 తేదీ వరకు ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రెవెన్యూ, పంచాయతీరాజు, పురపాలక, గ్రామ, వార్డు సచివాలయాలు, గనులు, పౌర సరఫరాలు, అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఇంజనీరింగ్ ఉద్యోగులు, దేవాదాయ, అటవీ రవాణా, పరిశ్రమలు, విద్యుత్, వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలోని ఉద్యోగుల బదిలీలకి అనుమతినిచ్చింది. మరొక వైపు ఉపాధ్యాయులు, వైద్య ఆరోగ్య సిబ్బంది బదిలీలకు దూరంగా ఉన్నారు. ప్రజా సంబంధిత సేవల్లో ఉండే శాఖల్లో మాత్రమే బదిలీలకు అనుమతిచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎక్సైజ్ శాఖలో బదిలీలకి సెప్టెంబర్ 5 నుంచి 15 వరకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టు పరిపాలన కార్యాలయ ఫైల్స్ దగ్ధమవటం కలకలం సృష్టిస్తోంది. పోలవరం ఎడమ ప్రధాన కాల్వకి సంబంధించిన దస్త్రాలు దగ్ధమయ్యాయి. కార్యాలయంలోని అధికారులు కాల్చివేశారని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. భూసేకరణకు సంబంధించి లబ్ధిదారులకు పరిహార విషయంలో అక్రమాలు బయటకు వస్తాయని, ఈ ఘటనకి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి విచారణ చేపట్టారు. మాజీ మంత్రి ఆలనాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్ష, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పదవులకి ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి, అలాగే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్, ఇన్ఛార్జ్ బాధ్యతలకు నేను రిజైన్ చేస్తూ పత్రికా ప్రకటన ఇవ్వటం జరిగింది. దాని తర్వాత అప్పుడు నేను పార్టీకి సంబంధించి, పార్టీ సభ్యత్వానికి సంబంధించి ఆ రాజీనామా అనే విషయాన్ని నేను ప్రస్తావించలేదు. అప్పుడు పార్టీకి నేను రాజీనామా చేయలేదు. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేసింది కూడా నా వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని వ్యక్తిగత బాధ్యతలకు సంబంధించి నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉండటం వల్ల పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని మీ ద్వారా అందరికీ తెలియచేయడానికి ఈరోజు ప్రత్యేకించి నేను సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు కూడా నా లెటర్ ద్వారా జిల్లా ప్రెసిడెంట్ పదవికి కానీ, లేకపోతే అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి కానీ నేను రాజీనామా చేశాను. మీ ఎవరితో మాట్లాడటం నాకు అప్పుడు సాధ్యం కాలేదు. అందుబాటులో ఉన్న నాయకుల్ని, కార్యకర్తలని కూడా రమ్మని నేను చెప్పి పిలిచాను. ఎందుకంటే ముఖ్యంగా పార్టీ ఆఫీస్కి సంబంధించి ఒక అపోహ, ఇది పై దృష్టిలో లేకుండా జరిగిందనే ఒక అపోహ వాళ్ళల్లో, అది కాదు జరిగింది, ఇది పైన నాయకత్వం దృష్టిలో పెట్టే ఇదంతా జరిగింది తప్ప ఇది ఇప్పటికిప్పుడు జరిగింది కాదు. అంత మూర్ఖత్వంగా ఆలోచించవలసినటువంటి అవసరం వారం రోజులకే రాజీనామా చేసిన తర్వాత వారం రోజులకే పార్టీ ఆఫీస్, అంత మూర్ఖత్వంగా ఎవరైనా ఉంటారని కూడా నేను అనుకోను. దీనికి సంబంధించి ఇప్పుడు నాకు ప్రణాళికలు, కార్యాచరణలు, భవిష్యత్ దీని గురించి నాకు అసలు ఆలోచనే లేదు. నేనిప్పుడు పూర్తిగా కొంతకాలం నేను నా వ్యక్తిగత బాధ్యతల మీద, దీని మీద నేను దృష్టి పెట్టుకోవాలి తప్ప, అదే చెప్పాను మీకు, నేను ఏదో ఆలోచనతోనో ఏదో ప్రణాళికతోనో నేను ఇది చేసే కార్యక్రమం కాదు. పూర్తిగా ఇది నా వ్యక్తిగతంగా, నా వ్యక్తిగత బాధ్యతలు, వ్యక్తిగత కారణాలతో నేను ఇది చేస్తూ ఉన్నా తప్ప నాకు ఎవరి మీద ఎటువంటి వేరే విధమైనటువంటి అభిప్రాయం కానీ ఏదీ లేదు. గుంటూరు నగరంలో రోడ్డు ఆక్రమణలు, అక్రమ కట్టడాలపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని తెగేసి చెప్పారు. అదేవిధంగా కార్పొరేటర్ల విషయంలో ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని కార్పొరేషన్ అధికారులకి సూచించారు. లేని పక్షంలో శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడ సిటీల గుంటూరు సిటీని రోడ్డు ఆక్రమణలు లేని సిటీగా తీర్చిదిద్దామని శనివారం జరిగిన గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ వివరించారు. ఎస్ఐ గారు వస్తారు, ఎంహెచ్ఓ వస్తారు, మాకు చెప్పట్లేదని. అది కొన్ని రెగ్యులర్ విజిట్స్ ఉంటాయి, ప్రతిరోజు విజిట్ చేసే డైలీ యాక్టివిటీస్ ఉంటాయి.
అది మీరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు వేస్ట్ అని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 54వ డివిజన్ కార్పొరేటర్ మల్లవరపు రమ్య ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ నగర్ లో 18 చోట్ల కార్పొరేటర్ ఆమె తండ్రి ఫోటోతో పాటు ఎమ్మెల్యే కూతురు ఫోటోలు శిలాఫలకంపై వేసుకోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఈ విషయంలో టౌన్ ప్లానింగ్ అధికారుల్ని తక్షణమే సస్పెండ్ చేయాలని తెలిపారు. ఎమ్మెల్యేగా శిలాఫలకాలు తొలగించాలని ఆదేశాలు ఇచ్చినా ఇంతవరకు అతీగతి లేదని మండిపడ్డారు. గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం శనివారం మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు అధ్యక్షతన కొలువు తీరింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తో పాటు పలువురు కార్పొరేటర్లు టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై మండిపడ్డారు. టౌన్ ప్లానింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని మేయర్ ను వారు కోరారు. విశాఖలో భూ ఆక్రమణలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నగరంలో ప్రభుత్వ భూములు ఆక్రమణలకి అన్యాక్రాంతంపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా క్షేత్రస్థాయిలో పర్యటించారు. అనంతరం ఆయన కలెక్టర్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మయూరి అశోక్, ఇతర రెవెన్యూ అధికారులు సిసోడియా వెంట భూ పరిశీలనలో పాల్గొన్నారు. ఇటీవల గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ శిలాఫలకం ధ్వంసం చేయడంపై వివాదం కొనసాగుతోంది. ఈ మేరకు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో స్థానిక కార్పొరేటర్ మల్లవరపు రమ్య ప్రశ్నించారు. దళిత వార్డులో ఒక ఎమ్మెల్యే వచ్చి ధ్వంసం చేయడం ఏంటని ప్రశ్నించారు. శిలాఫలకం ధ్వంసం చేసిన ఘటనకి సంబంధించిన ఫోటోలను కౌన్సిల్ సమావేశంలో ప్రదర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎమ్మెల్యే ఇలాంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారని ధ్వజమెత్తారు. ఇదిలా ఉండగా ప్రోటోకాల్ విషయంలో వైసీపీ ప్రభుత్వంలో కూడా అనేక దారుణాలు జరిగాయని టీడీపీ కార్పొరేటర్లు ఎదురు ప్రశ్నించారు. దీంతో ఇరువురి వాదనలతో కౌన్సిల్లో కొంతసేపు గందరగోళం చెలరేగింది. ఇందులో డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు కలగచేసుకుని అధికారులు వ్యవహరించిన తీరు కారణంగానే ప్రోటోకాల్ సమస్య తలెత్తుతుందని చెప్పారు. ప్రతి డివిజన్లో ప్రోటోకాల్ కి సంబంధించిన స్పష్టమైన విధి విధానాలు రూపొందించాలని సూచించారు. భవిష్యత్తులో శిలాఫలకాలు వేసే విషయంలో తప్పనిసరిగా రూల్స్ పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ కి విన్నవించారు. అదేవిధంగా కౌన్సిల్ సమావేశం జరుగుతున్న తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. దీనికి కమిషనర్ స్పందిస్తూ భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసే విషయంలో నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తామని స్పష్టం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.